ఓటెత్తిన పట్నం మున్సిపాలిటీలు కార్పొరేషన్లతో కలిపి 73% పోలింగ్. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో అత్యధికంగా 91.91%. నల్గొండ జిల్లా నందికొండూరులో అతి తక్కువగా 59.68%. ఉదయం నుంచే ఓటర్లు బారులు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం. స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థులు భవితవ్యం, రేపు కౌంటింగ్. ఇక నిన్న ఎలక్షన్స్ జరిగినాయి. ఈరోజు కొంత రెస్ట్ ఉంటుంది. తర్వాత రేపే ఓట్ల లెక్కింపు ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి బుధవారం ఉదయం నుంచే బారులు తీరారు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లతో కలిపి 73% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మున్సిపాలిటీల్లో అధికంగా 75.88% పోలవగా కార్పొరేషన్లలో 66.05% ఓటింగ్ జరిగింది. మొత్తం 2569 వార్డులు, 412 డివిజన్లలో 52.17 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి, మదిరలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని, డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్లో తమ కార్యాలయాల నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా పోలీసుల సరళి పరిశీలిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చారు. కాగా ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు, తాగునీరు వసతి కల్పించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు. అక్కడక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తోరణాలు, పూలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. యూత్ కోసం కొన్ని చోట్ల సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికల అనంతరం సీల్ బ్యాలెట్స్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకి తరలించారు. ఇక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఇలా ఇటు మున్సిపాలిటీలు, అటు కార్పొరేషన్లు ఎన్నికలు జరిగినాయి. 116కు 7 కార్పొరేషన్లకు. వార్డులు, తర్వాత డివిజన్లు, పోలైన ఓట్లు ఎన్ని పోలైన ఓట్లు అంటే 28,04,267 ఓట్లు. కార్పొరేషన్లకు 5,132 ఓట్లు. దాంట్లో పురుషులు, మహిళలు, ఇతరులు. పోలింగ్ శాతం మొత్తంగా 70% పోలైనట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇదేమో 66% పోలైనట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక భారీ పోలింగ్తో ఎవరికి మేలు? భారీ ఏడా ఇంకా 30% ఏనేయలే. భారీ ఏడా 90% అయినట్టు రాసుకొచ్చారు. భారీ పోలింగ్తో ఎవరికి మేలు? 90% పైగా లోకల్ బాడీలో గెలుస్తామని కాంగ్రెస్ ధీమా. పట్టణాలు తమకే అనుకూలం అంటున్న బీజేపీ. ఊహించని ఫలితాలు వస్తాయంటున్న బీఆర్ఎస్. పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్న పొలిటికల్ పార్టీలు. నిజామాబాద్, కరీంనగర్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్. కాంగ్రెస్కు జైకొట్టిన ఎగ్జిట్ పోల్స్. V6 వెలుగు సర్వేలో కాంగ్రెస్కు 85 నుంచి 95 మున్సిపాలిటీలు, బీఆర్ఎస్కు 15 నుంచి 20, బీజేపీకి 2 నుంచి 5, మజ్లీస్కు 2 వచ్చే ఛాన్స్. 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్కే దక్కవచ్చని అంచనా. నిన్నమొన్ననేమో మంచిగా బీజేపీ వాళ్ళ యాడ్లు వేసారు, గట్టిగా వేసారు బీజేపీ వాళ్ళ యాడ్స్. మళ్ళీ వాళ్ళనేమో ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి కాంగ్రెస్కు జై కొడుతున్నారు. అంటే మీరు యాడ్ వేసిందంతా ఉత్తదేనా? మీరు చెప్పిందంతా అభివృద్ధి, బీజేపీతోనే అభివృద్ధి, బీజేపీకి ఓటెత్తేనే మనం బతుకుతాం అని రాసుకొచ్చిందంతా ఉత్తదే. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.